వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్ మీ ముందుకి ఇంకో చకచకా చట్నీతో వచ్చేసింది. అదేంటంటే మనం ఇండియాలో బండి మీద తింటాం కదా రోడ్ సైడ్ చట్నీ, ఆ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా ఈజీ, సూపర్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, 5 minutesలో అయిపోతుంది. అది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ దీనికి ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్లో ఒక 1/2 కప్పు పీనట్స్ వేసుకోవాలి, మన పల్లీలు వేసుకొని అవి చక్కగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి మనం పొట్టు తీయాల్సిన అవసరం కూడా లేదు, పొట్టుతోనే ఫ్రై చేసేసుకుని అలాగే ఉంచుకోవచ్చు. తర్వాత ఇదే ప్యాన్లో మనం ఒక 1/2 కప్పు వేయించిన శనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు వేయించిందే కానీ ఇలా ఆయిల్లో కొంచెం ఒక 20 to 30 seconds ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం ఒక 6 పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బయటికి తీయాల్సిన అవసరం లేదు, అందులోనే ఒక సగం ఉల్లిపాయ ఇలా బారుగా కోసుకుని అది కూడా వేసుకుని కొంచెం చింతపండు వేసుకుని ఇవన్నీ కలిపి ఫ్రై చేయాలి. సో ఇప్పుడు తెలిసింది కదా బండి మీద చట్నీకి సీక్రెట్ ఏంటో, ఇలా ఉల్లిపాయ వేస్తారనమాట వాళ్ళు. ఆ ఉల్లిపాయ వల్ల మనకి ఆ టేస్ట్ వస్తుంది. తర్వాత ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకుని ఒక స్పూన్ ఉప్పు, కావాల్సినంత వాటర్, మీకు ఎంత పలుచగా కావాలో అంత వాటర్ ఇందులో పోసేసుకుని చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుని దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఈ చట్నీ, వద్దు అనుకుంటే కూడా తాలింపు లేకుండా కూడా తినేయచ్చు. ఈ చట్నీ మనకి ఇడ్లీ, దోశ, పెసరట్టు ఎలాంటి టిఫిన్స్లో అయినా ఈ చట్నీ చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ చట్నీ చేసుకుని ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మాకు. ఇంకా అమ్మాజీ కిచెన్లో చాలా చట్నీలు చూపించాం కదా, అవన్నీ తప్పకుండా చూడండి, తప్పకుండా చూసి తప్పకుండా ట్రై చేయండి.